ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. తేదీ చూసుకున్నట్లయితే మే 30వ తారీఖు అండి. చివరి రోజు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం మొట్టమొదట ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా ఇచ్చిన తీర్పులో పేర్కొందనమాట. ఉద్యోగ విరమణకు సంబంధించి 5 ఏళ్ల పైగా కాలపరిమితి సర్వీస్ను ఉన్న టీచర్ల ఉద్యోగంలో సాగాలన్నా, పదోన్నతులు పొందాలన్నా 2 ఏళ్లలో టెట్ పాస్ కావాల్సిందని 2025 సెప్టెంబర్ 1న ఇచ్చినటువంటి తీర్పును దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన రేకెత్తించింది కదా. అయితే దాన్ని సవాల్ చేస్తూ 69 మంది ఉపాధ్యాయుల సంఘాలు గత ఏడాది అక్టోబర్ 12న దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పైన ఈ నెల 11న విచారణ జరిపిన తీర్పు రిజర్వ్ చేసినట్టు ధర్మాసనం ఇప్పుడు వాటన్నిటిని తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత అధికారులు టెట్ను కనీసం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి తప్పనిసరిగా నిర్వహించాలని, ప్రతి పరీక్షకు మధ్య 6 నెలల గడువు ఇవ్వాలని, ఈ సవరణ అన్ని రివ్యూ పిటిషన్ను కొట్టేస్తున్నామని చెప్పేసి ఇకపైన ఎట్టి పరిస్థితుల్లోని గడువును పెంచేది లేదని, విద్యా హక్కు చట్టంలో అమల్లోకి వచ్చిన 15 సంవత్సరాలైన తర్వాత కూడా సర్వీస్ ఉన్న టీచర్లు టెట్ పాస్ కావడానికి తగిన సమయం లేదని చెప్పడం భావ్యం కాదు. అయినప్పటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్నటువంటి ఇక అధికారాలను ఉపయోగించి గతంలో 2 ఏళ్ల గడువు ఇచ్చాము. ఇక ఆ ఉత్తర్వుల కారణంగా వేల మంది టీచర్ల ఉద్యోగాలు కోల్పోతారని, దానివల్ల విద్యార్థుల భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడుతుందని చెప్పేసి మా దృష్టికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ పాస్ కావడానికి ఇదివరకు విధించినటువంటి 2 ఏళ్ల గడువును మరో ఏడాదికి పెంచుతున్నాం. ప్రాథమిక విద్య నిరాటంకంగా కొనసాగడం అత్యంత ముఖ్యం కావడంతో ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ అర్హత సాధించడానికి గడువు పొడిగిస్తున్నామని చెప్పేసి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందన్నమాట ఉద్యోగులకు సంబంధించి. ఇక మరొక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి ఏడాది జూలై నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 13న 1991 పోస్టుల ఫలితాలు మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక ప్రొవిజన్ జాబితాలను అయితే రిలీజ్ చేశారన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 24,268 మంది అభ్యర్థులు దరఖాస్తులను చేసుకున్నారు. ఇక దరఖాస్తులకు చేసుకున్న వారిలో దాదాపు 20,600 మంది కంప్యూటర్ ఏఎన్ఎం ప్రొవిజన్ జాబితా గురువారం ఇక 600 మంది అభ్యంతరాలు వచ్చాయని చెప్పేసి వీటిపైన విచారణ అనంతరం ఇక ప్రొవిజన్ మెరిట్ జాబితాను వెల్లడించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1931 పోస్టులు ఉన్నప్పటికీ 1:5 నిష్పత్తిలో ఒక పోస్టుకు 5 చొప్పున 3,000 మంది ఇంటర్వ్యూలకు పిలువనున్నారు. ఇక ఏఎన్ఎం సంబంధించి పరీక్షలో 80 మార్కులు, వెయిటేజ్లో 20 మార్కులు సాధించిన వారిని నుంచి అంతకంటే కింది స్థాయి మెరిట్ మార్కులు సాధించిన వారిని కూడా ఇంటర్వ్యూలో ఆహ్వానించనున్నారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత అభ్యర్థులను ఎంపిక చేయనున్నారన్నమాట. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రెషర్స్ ఏదైతే ఉన్నారో కొంతమంది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారన్నమాట. దీంతో ఉద్యోగాల భర్తీలో కొంత జాప్యం జరిగింది. హైకోర్టు తీర్పుతో ఇటీవల అభ్యర్థుల ప్రొవిజన్ మెరిట్ జాబితాను విడుదల చేశారు. గతంలో ప్రభుత్వం 30 మార్కుల వెయిటేజ్ ప్రకటించగా ఇప్పుడు హైకోర్టు 20 మార్కుల వెయిటేజ్ని అయితే ప్రకటించింది. దీంతో ఏఎన్ఎం ఉద్యోగాలు వ్రాసినటువంటి వ్రాత పరీక్షలో మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్థులకు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నమాట. ఇక జూలైలోనే ఏఎన్ఎం పోస్టుల భర్తీ ప్రక్రియ అంటూ ఒక అప్డేట్ అనేది మనకు రావడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి. ఇక మరొక అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారనమాట. వీరాలేంటని చూసుకున్నట్లయితే రాష్ట్ర ఉద్యోగులకు సుదీర్ఘంగా బకాయి పడిన దాంట్లో దాదాపు 2,000 కోట్లను విడుదల చేసింది. మొత్తం 6,000 కోట్ల బకాయిలు ఉండగా అందులో 100 రోజుల్లో ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి బకాయిలను కూడా మొత్తం విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉద్యోగుల జేఏసీలకు హామీ ఇవ్వడంతో దశల వారీగా నిర్వహిస్తామని చెప్పారు. ఆందోళన సందర్భంగా వారితో జరిపిన చర్చలు మేరకు హామీ వచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తొలి విడత ప్రభుత్వం దాదాపుగా 2,000 కోట్లను విడుదల చేసిందని చెప్పేసి
కీలక ఉత్తర్వులు అయితే జారీ చేశారన్నమాట. ఈరోజు విడుదల చేసిన నిధులతో పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించి కీలకమైన బకాయిలను పూర్తిగా చెల్లించినట్లు అధికార వర్గాలు అయితే చెబుతున్నాయి. కాబట్టి పదవి విరమణ చేసిన ఉద్యోగ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ బకాయిలు మొత్తాన్ని 100% క్లియర్ చేసినట్లుగా, అదే విధంగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి మే 2025 వరకు కూడా పెండింగ్లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ కూడా పూర్తిగా చెల్లించినట్లు తెలియడం జరిగింది. ముందస్తు ప్రణాళికలు ఇక పక్కా కార్యాచరణతో ఇది సాధ్యమైందని ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన దాదాపుగా 4,000 కోట్ల బకాయిలు కూడా నిర్ణీత గడువులుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం శరవేగంగా కసరత్తు చేస్తుందని చెప్పేసి బట్టి విక్రమార్క అయితే వెల్లడించడం జరిగిందనమాట. ప్రభుత్వం చూపుతున్న ఈ శ్రద్ధ శరవేగంగా నిర్ణయాలు పైన ఉద్యోగ సంఘాల నాయకులు రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నమాట. ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి, ఉద్యోగులకు గురించి చెప్పారు.